అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ డిస్కషన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయో పక్కన పెడితే ఇన్ కేసు ఇచ్చిన క్యాండిడేట్ని గెలిపించుకునే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వాళ్ళని గెలిపించుకుంటేనే పార్టీ గౌరవం దక్కుతుంది, ప్రతిపక్షాల నోర్లు మూతపడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలకి కాంగ్రెస్ పైన వ్యతిరేకం అసలు లేదు, ప్రభుత్వం పైన చాలా మంచి ఉద్దేశం ఉంది ప్రభుత్వం పైన ప్రజలకి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ కేస్ అట్లాంటి పరిస్థితులు లేకుండా క్యాడర్ మధ్యలో గొడవలు లేదంటే ఇంకేదో ఇష్యూస్ అయ్యి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కనుక టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంటే మాత్రం అది ఇంకా తీవ్రస్థాయి విమర్శలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఒక పక్క పార్టీ నుంచి డిస్టర్బెన్సెసే, ఇంకో పక్క దానిపైన ఎట్లా గెలిపించాలనే డిస్టర్బెన్సే. అండ్ ఇక్కడ ఇవన్నీ సీన్ కట్ చేస్తే ఎవరికి వాళ్ళే హైకమాండ్ నా పేరు చెప్పుకుంది అని అసరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో పాటు మిగతా వాళ్ళు మార్క్ సోర్స్ ఉంది అంటూ ఒకరు టికెట్ గురించి ఇంకొకరు తీవ్ర ప్రయత్నాలు ఒత్తిళ్లు కూడా నేతలపైన తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్నాం. సో ఎవరికి ఎన్ని పీసీసీగా బయటకు వచ్చి ఎవరు ఆశాభావులు ఉన్నా ఎవరు పోటీ చేయాలనుకుంటున్నా వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా సీనియర్లుగా ఉన్నాం, పార్టీలో సంవత్సరాల తరబడి ఉన్నాం, పార్టీనే నమ్ముకొని ఉన్నాం, అందుకని ఇప్పటికైనా మాకు టికెట్ ఇవ్వాలి, గతంలో మేము ఓడిపోయాం కానీ ఇప్పుడు గెలిచే సత్తా మాకుంది అని అజరుద్దీన్ చెప్పకనే చెప్తున్నాడు. అండ్ చాలా బలంగా చెప్తున్నాడు. తనకి సపోర్ట్ ఢిల్లీ నుంచి ఉంది అన్న విషయం కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఇన్ కేసు ఆ టికెట్ కనుక తనకిస్తే ఇప్పటి వరకు మనం చూసినాం ఫసీయుద్దీన్ ఇప్పటికే మాగంటి గోపీనాథ్ పైన చేసిన వ్యాఖ్యలు మనం చూసినాం, ఫసీయుద్దీన్ పైన నమోదైన కేసులు మనం చూసినాం. అక్కడ మైనారిటీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉందనే విషయం మనకు తెలిసిందే. గతంలో కూడా మాగంటికి సపోర్ట్ చేసిన ఫసీయుద్దీన్ దాదాపు 17,000 ఓట్ల మెజారిటీతో మాగంటి గోపీనాథ్ని గెలిపించాడు అనేది కూడా ఓపెన్ సీక్రెట్.